ముఖ్యంగా నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి 2018లో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి అదేవిధంగా అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్కు పంపి గవర్నర్ గారి ఆమోదం తర్వాత ఈ జరిగేటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిన్న కేబినెట్లో నిర్ణయించడాన్ని యావత్ బీసీ సమాజంగా మేము స్వాగతిస్తున్నాం. ఇది బీసీ రిజర్వేషన్ల పెంపు అనేది ఎవరి దయాదాక్షణాలతోటి ఏ పార్టీ ఏ ప్రభుత్వ దయాదాక్షణాలతోటి కాదు. ఇది మా హక్కు. మేము 60% ఉంటే 42% రిజర్వేషన్ అని చెప్పింది. కాబట్టి మా హక్కు ఏంది? మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకు జనాభా ప్రకారం ఉన్నాయి. మా సోదరులు అగ్రవర్ణాలకు వాళ్ళకు జనాభా ప్రకారం ఉన్నాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి దామాష పద్ధతిలో రిజర్వేషన్ లేనటువంటి సమాజం ఏదైతే ఉందో అది బీసీ సమాజమే. మరి బీసీ సమాజానికి వాస్తవంగా ఎప్పుడో 60% రిజర్వేషన్లు కల్పించాలి. కానీ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇతర వర్గాలకు రిజర్వేషన్ ప్రారంభమైనవి. కానీ బీసీలకు ఎప్పుడు రిజర్వేషన్ ప్రారంభమైనవి? స్వాతంత్రం వచ్చిన తర్వాత 42 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్ ప్రారంభమైనవి. 42 సంవత్సరాల తర్వాత ఇతర సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలైతే బీసీలకు మాత్రం కేవలం అత్యవసర రిజర్వేషన్ స్టార్ట్ చేశారు. ఆ అత్యవసర రిజర్వేషన్లో భాగంగానే 60% జనాభా ఉన్న వాళ్లకు 34% రిజర్వేషన్ అమలైనవి. ఆ 34% రిజర్వేషన్ గండిగొట్టి తెలంగాణ వచ్చిన తర్వాత 18% రిజర్వేషన్ తగ్గిపోయినాయి. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఒక హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాలుగా గత 18 నెలలుగా మేము సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాం. ఎక్కడ రాజీ పడకుండా ఒకవైపు సంప్రదింపులు జరుపుతూనే ఇంకొక వైపు కలెక్టరేట్ల ముట్టడిలు, ధర్నాలు, ర్యాలీలు, చెలో హైదరాబాద్ లాంటి పిలుపును తీసుకొని మేము ఒక ఉద్యమాన్ని కంటిన్యూగా 18 నెలల సంధి మేము పోరాటం చేస్తున్నాం. ఈ 18 నెలల సుదీర్ఘ పోరాట ఫలితమే నిన్న కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఇవాళ ఇందులో ఎవరు క్రెడిట్ వాళ్ళు తీసుకోవచ్చు, తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉన్నదే రాజకీయ మైలేజ్ తీసుకోవడానికి. కానీ మేము మాత్రం బీసీ సంఘాలుగా మాకే రాజకీయ పార్టీ లేదు, ఏ పార్టీల మెంబర్షిప్ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం మేము మాట్లాడం, రాజకీయ ప్రయోజనాల కోసం మేము ఉద్యమాలు చేయం. మా యొక్క ప్రయోజనాలల్లా మా బీసీ కులాల ప్రయోజనాలు మాత్రమే. మా బీసీలకు దామాషా పద్ధతిన ఒక హక్కుగా రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ రావడం కోసమే మేము కొట్లాడుతున్నాము. ఇది సమాజం దయచేసి గమనించాలి. ఈరోజు ఉన్నట్టుండి క్యాబినెట్లో తీర్మానం చేసిరు, ఇది అమలైతాయా కాదా అని కొంత సందేహాలు ఉన్నాయి. అది వాస్తవమే. కానీ నేనేమంటున్నంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు తగలబెట్టుకోం కదా. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు మొత్తం తగలబెట్టుకుంటామా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము చేసినటువంటి పోరాటం మూలంగా కులగణన చేయాలి, సమగ్ర కులగణన చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. సమగ్ర కులగణన చేసింది.
మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1931 తర్వాత కులగణన మొదలైంది. కొంత అటు ఇటు జరిగిన మాట వాస్తవమే. ఎందుకు జరిగిందంటే మళ్ళా దాని పూర్వపరాలకు పోకుండా అది జరిగిపోయినటువంటి విషయం కాబట్టి రాజకీయ పార్టీలు సహకరించకపోవడం, అదేవిధంగా ఇప్పటికీ కూడా కులమేందని కొంత ఆ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళ వల్ల కొంత కులగణనలో లెక్కలు ఒక 3-4% అటు ఇటు వచ్చినాయి. పెద్ద పరాక్ ఏం కాదు. ఆ తర్వాత కులగణన చేయాలన్న ఆ కులగణన చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును ఇలా గవర్నర్ ద్వారా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని మేము డిమాండ్ చేసినాం. మేము చేసినటువంటి డిమాండ్ మేరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లు పెట్టిన సందర్భం లోపల ఆ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం ఈ 5 పార్టీలు బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినాయి. 5 పార్టీల సహకారంతో బిల్లు గవర్నర్ గారి ద్వారా ఢిల్లీకి వెళ్ళింది. ఇవాళ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టే నాటికి ఇప్పుడు ఈరోజు మీడియా సమావేశం ఎందుకు పెట్టినామంటే ఆ బిల్లు పంపించి గవర్నర్ గారు బీసీ బిల్లును ఢిల్లీకి పంపించి కరెక్ట్ ఏప్రిల్ 11వ తేదీన గవర్నర్ గారు ఢిల్లీకి బీసీ బిల్లును పంపించారు. ఏప్రిల్ 11, ఈరోజు మేము మీడియా సమావేశంలో మాట్లాడేటప్పుడు జూలై 11, అంటే 3 నెలలు కంప్లీట్ అయింది. 3 నెలలుగా ఇలా ఢిల్లీకి పోయినటువంటి ఫైలు 3 నెలలుగా ఢిల్లీలో మూలుగుతూనే ఉన్నది. దానికి సెదలు పట్టిపోయింది, దుమ్ము పట్టింది, కానీ దులిపెట్టోడు లేడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బుడ్డగోసిగాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వీళ్ళని ఎందుకు జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లు ఎందుకు చేయాలి, చేస్తే రేపు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రి పీఠానికే ఎసరేస్తారు. కాబట్టి వీళ్ళను ఆదిలోనే తొక్కేయాలని, అణచివేయాలనే ఉద్దేశంతో 3 నెలలుగా పోయినటువంటి బీసీ బిల్లు ఈ రోజు వరకు కూడా మోక్షం లభించలేదు. ఇలా ఒకవేళ ఢిల్లీ పోయినటువంటి బిల్లు ఆమోద ముద్ర వేసుకొని ఈరోజు తెలంగాణకు వచ్చుంటే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకునేటువంటి అవసరమే లేకుండే. రాష్ట్ర ప్రభుత్వం ఇలా అనివార్యంగా తనకున్నటువంటి ఆప్షన్ ద్వారా, ఎందుకంటే బీసీ సమాజానికి నాయకత్వం ఇస్తున్న వాళ్ళే మేము మొదటి నుంచి ఒక డిమాండ్ పెట్టినాం. ఈ రిజర్వేషన్లు తుమ్మిత ఊసిపోయే ముక్కులాగుండొద్దు. బీసీ రిజర్వేషన్లు అనేది తుమ్మిత ఊసిపోయే ముక్కులాగుండొద్దు. ఈ రిజర్వేషన్లు శాశ్వతంగా ఎవడు టచ్ చేయకుండా ఒక హక్కుగా ఉండాలి. హక్కుగా ఉండాలంటే 9th షెడ్యూల్ పెట్టాలి. ఆ 9th షెడ్యూల్ ద్వారా తమిళనాడులో ఎట్టయితే రిజర్వేషన్లకు ఒక రక్షణ కవచం ఉందో తెలంగాణలో కూడా అట్లా ఉండాలి. మేము పోరాటం చేసినాం. కానీ చెవిటోడు ముందల శంఖ ముదినట్టు చందంగా అయిపోయింది. చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వంలో చేయాల్సిన ప్రభుత్వం చేయలే. దాంతో ఇక్కడ బీసీ సంఘాలుగా కొంతమంది బీసీ నాయకులు, కొద్దిమంది మేధావులు, కొద్దిమంది చాలామంది నాయకులు ఇవాళ ఢిల్లీ పోయినటువంటి ప్రక్రియ అక్కడ ఆగిపోయింది. కాబట్టి మీరు ప్రత్యామ్నాయంగా రిజర్వేషన్ల కోసం ఒక పరిష్కార మార్గం ఆలోచించండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా చెప్పినాం, మేము కూడా డిమాండ్ చేసినాం. రేపు జరిగేటువంటి క్యాబినెట్లో బీసీ రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఎందుకు చెప్పినాం చివరిగా, ఎందుకు చెప్పినాం అంటే ఈ రిజర్వేషన్, ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద సర్పంచుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర హైకోర్టును సంప్రదించారు. రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసారు. రాష్ట్ర హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంది, నెల రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ను ఖరారు చేయాలి. రిజర్వేషన్లు ఖరారు చేసిన 2 నెలల్లోనే సెప్టెంబర్ 30వ తేదీ లోపు మొత్తం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు ఏ అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో
ఈ 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలే. ఇది హైకోర్టు జడ్జిమెంట్. అంటే ఒకవైపు ప్రభుత్వం మీద మెడ మీద కత్తి వేలాడుతుంది హైకోర్టు జడ్జిమెంట్ తోటి, ఇంకొక వైపు రిజర్వేషన్లు ఇవ్వాలి, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని బీసీ సంఘాల పోరాటం మొదలైంది. ఇంకొక వైపు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయకుండా ముస్లిం రిజర్వేషన్ల కుంటి సాకుతోటి ముస్లింలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఢిల్లీలో పెట్టుకుని ఇవాళ బీసీలను రాజకీయంగా గొంతుకోసే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా ఏం చేయాలి? అది ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, అది బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా చట్టబద్ధంగా చేయాల్సినటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేసి 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఇవాళ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి, ఆ చట్టాన్ని సవరించిన తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారి ఆమోదంతో జీవో తీయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను ఇవాళ అందరూ అంగీకరించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ పార్టీల వైఖరి ఎట్లా ఉందంటే, అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు, అమ్మ పెట్టదు కానీ అడుక్కొనివ్వదు. మరి ఆకలి బాధ ఎట్లా తీరాలే అంటే, బీసీలకు అన్ని రాజకీయ పార్టీలను బీసీలను రాజకీయ చదరంగం లెక్క ఆడుకుంటున్నారు. బీసీలను నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి 42% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పి ఇవాళ పార్టీలు ప్రయత్నం చేయడం లేదు. ఒకరి మీద ఒకరు బంతాట ఆడుకుంటున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఒకటే రాజకీయ పార్టీలను అడుగుతున్నాం, మీరు కనుక అందరూ అఖిలపక్షం ఒక్కటైతే రిజర్వేషన్లు 100% సాధ్యమవుతుంది. కాబట్టి నేను మీడియా ద్వారా ఒక అప్పీల్ చేస్తున్నా. నేను ఏ రాజకీయ పార్టీని నిందించడం లేదు, ఏ రాజకీయ పార్టీని నెత్తికెత్తుకోవడం లేదు. ఒక బీసీ సమాజం తరపున 2 కోట్ల మంది బీసీల పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి బీసీలను సభ్యత్వాలు తీసుకొని, బీసీలను ఓట్లేయించుకొని, బీసీలను రాజకీయ గులాంగిరి చేయించుకుంటూ మీ ఎమ్మటి ఒక పాలితులుగా మీ ఎమ్మటి తిప్పుకుంటున్నారు కదా, ఈ బీసీలకు మేలు జరగాలనే చిత్తశుద్ధి మీలోనే ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ 42% ఈ కేబినెట్ తీర్మానాన్ని అంగీకరించండి. ఇలా ఈ 42% రిజర్వేషన్ రాత్రి 10 గంటలకు నిర్ణయం జరిగింది. పొద్దుగాల నుంచి స్టార్ట్ చేశారు వ్యతిరేకంగా. ఏమని ఉండయి, ఇది న్యాయపరమైన వివాదాలు వస్తాయి, అదేవిధంగా కోర్టులలో కొట్టేస్తుంది, 2018లో కూడా ఇదే జరిగింది అని ఒక వితండవాదం చేస్తున్నారు. వాస్తవమే, ఏది చేసినా భారతదేశంలో ఏది చేసినా న్యాయస్థానాలకు వెళ్ళడం సహజం, న్యాయస్థానాలు సమీక్షించడం సహజం. కానీ 2018కి 2025కు ఒక తేడా ఉంది. ఏం తేడా అంటే, 2018కు పూర్వం కులగణన జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరగలేదు. బీసీ కులాల జనాభా అధికారికంగా వెల్లడించలేదు. బీసీ కులాలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది మొత్తం కులాలు ఉంటే అందులో సామాజికంగా రాజకీయంగా ఎంత వెనుకబాటుతనం ఉందో ప్రభుత్వాలు తేల్చలేదు. కానీ ఈ 3 పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. బీసీ కులాల సరే 4% తప్పుడు చెప్పింది, అది పక్కన పెట్టు. 2-3% అటో ఇటో చెప్పింది. మనం తినేటప్పుడు అన్నం 100% అన్నం ఉంటే సంపూర్ణంగా లోపలికి ఏం పోవు, ఓ 4-5 మెతుకులు బయట పడతాయి, 4-5 మెతుకులు కంచంలో పోతాయి. కాబట్టి ఈ కులగణన చేసిన తర్వాత కులాల జనాభా ఎంత ఉందో 56.7% అని చెప్పి ఒక డాక్యుమెంట్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకొచ్చింది. ఇది ఒక ఎవిడెన్స్. ఆ తర్వాత ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. ఆ తర్వాతనే శాసన ప్రక్రియ, న్యాయ ప్రక్రియ, అన్ని ప్రక్రియలు ముగించిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లను 42% పెంచాలని తీర్మానం చేసింది. మరి ఇందులో 2018 పూర్వం, 2025లో ఈ 3
డిఫరెన్సెస్ను మనం గమనించాలి. సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ దగ్గర ఎంపారికల్ డేటా, శాస్త్రీయమైనటువంటి కరెక్ట్ ఒక డేటా కనుక ఉంటే, రాజకీయ సామాజిక వెనుకబాటుతనం పర్ఫెక్ట్గా ఉంటే, ప్రత్యేక పరిస్థితుల్లో ఈ 50% సామాజిక రిజర్వేషన్లను అధిగమించే అవకాశం ఉంటుందని ఒక మాట చెప్పింది. ఆ మాట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగేసి చారిత్రాత్మకంగా ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఏ ప్రభుత్వమైనా మేము బీసీలుగా ఏం డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని అభినందించాలన్నా వ్యతిరేకించాలన్నా బీసీ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ మాకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ కావాలి. ఇవాళ నేను సమాజంలో ఉన్నటువంటి అగ్ర కులాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలు ఎస్సీ ఎస్టీలు అయితే కోర్టులకు పోరు, బీసీ ఎస్సీ ఎస్టీలు అయితే కోర్టుకు పోరు, అగ్ర కులాలే పోతారు. అగ్ర కులాలు ఎందుకు పోతారని నేను చెప్తున్నా. గతంలో 2018లో నేనే హైకోర్టులో కేసు వేసిన. ఒక మెదక్ జిల్లా నుంచి స్వప్నారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇంకొక రెడ్డి, ఇద్దరు రెడ్లు కలిసి హైకోర్టు పోయిరు, రిజర్వేషన్ గండి కొట్టిరు. మళ్ళీ ఇప్పుడు అగ్ర కులాలు కోర్టుకు పోతారని ఒక అపవాదం ఉంది. నేను అగ్రకుల సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు బీసీల నోటికాడి ముద్దను గుంజుకోవద్దు. బీసీల నోటికాడి ముద్దను మీరు గుంజుకోవద్దు. మీరు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సహకరించండి. ఎందుకంటే అగ్రకులాల వాటా మేము ఇందులో తీసుకోవడం లేదు, ఎస్సీ ఎస్టీల వాటా తీసుకోవడం లేదు. కేవలం మేము 60% ఉంటే 42% మా వాటా మేము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అడుగుతున్నాం. కాబట్టి మేము అడిగేదాంట్లో ధర్మం న్యాయం ఉన్నది. కాబట్టి ఇవాళ యావత్ సమాజం దీన్ని అంగీకరించాలి. దీన్ని అంగీకరిస్తే అగ్రకుల సమాజాన్ని మేము గుండెలో పెట్టుకుంటాం. కానీ మీరు రాజకీయ పార్టీల మోజులో ఉండి కొన్ని రాజకీయ పార్టీలు దొంగచాటుగా ఫండింగ్ ఏర్పాటు చేసి అగ్రకులాలను ముందర పెట్టి కోర్టుల చుట్టూ తిప్పాలని చూస్తే మాత్రం మా డిమాండ్ ఒక్కటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయండి. అదే మా పోరాటం ఉంటుంది. అగ్రవర్ణాలకు ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. లక్షల మంది కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి మండల్ కమిషన్ ఉద్యమంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. అదే జరిగే ప్రయత్నం మళ్ళీ పునరావృతం కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీల జీవితాలతో ఆటలు ఆడుకుంటారా? బీసీలంటే మీకు అంత అలకగా దొరికిరా? బీసీలంటే ఇవాళ మీకేమైనా బంట్రోతులు అనుకుంటురా? బిడ్డ, ఎవ్వడు కోర్టుకు పోయినా న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని బీసీ రిజర్వేషన్ గండి కొట్టాలని చూస్తే వాళ్ళని వేటాడుతాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా దాంట్లో న్యాయం ఉన్నప్పుడు, ధర్మం ఉన్నప్పుడు ఇవాళ మా నోటికాడి ముద్దను ఎట్టగుందుకుంటారు? ఓవైపు 18 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల నిధులు ఆగిపోయినాయి. ఓవైపు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. ఢిల్లీలో పెట్టుకొని దాని మీద కూర్చున్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఏదైతే బెస్ట్ మార్గం ఉందో, ఏదైతే ఒక ఆల్టర్నేటివ్ మార్గం ఉందో, ఏదైతే ఒక అమలు కావడానికి కొంత దగ్గరగా ఉందో ఆ మార్గాన్ని ప్రభుత్వం తీసుకుంది. వేరే మార్గాలు ఇవాళ ప్రభుత్వానికి డంకా కొట్టవలసినటువంటి అవసరం మాకు లేదు. ఎందుకు? ఇప్పుడు బనకచర్ల ఇష్యూ నడుస్తుంది, మేము ఇన్వాల్వ్ అయినామా? ఇంకో ఇష్యూ నడుస్తుంది, 1,90,000 ఇష్యూలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రతిపక్షాలు వీళ్ళని వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. మేము అందులో జోక్యం చేసుకోవడం లేదు. అందులో మేము ప్రభుత్వం తరపున వస్తలేము, మేము ప్రతిపక్షాలను తిడతలేము, ప్రతిపక్షాల తరపున వచ్చి ప్రభుత్వాన్ని తిడతలేము. ఇది కేవలం మా బీసీల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, బీసీల రాజకీయ అధికారానికి ఒక నాంది అయినటువంటి ఈ రిజర్వేషన్ల అంశాన్ని రవాణా కాష్టంలాగా మార్చొద్దు. ఇప్పటికైనా ముగింపు పలకండి. దీన్ని రవాణా కాష్టంలాగా మారిస్తే ఎవరు నష్టపోతారో ఒకసారి ఆలోచన చేయండి. మేము ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే 90% ఉంటాం. దీన్ని రవాణా కాష్టం లాగా మార్చినోడు ఉంటాడా? మేము ఉంటామా?
మేము ఎంతమందిని ఆపగలుగుతాం? కాబట్టి ఇది ఖచ్చితంగా దీనితో ముగింపు పలకాలంటే ఇది పార్టీలు ప్రభుత్వాలు అధికార పక్షం ప్రతిపక్షం అని విమర్శలు కాకుండా దయచేసి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీని మీద రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ కలిసి ఎట్లా దీని రిజర్వేషన్లను, ఎందుకంటే ఇప్పటికే మీరు చూడండి ఇవాళ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. మాకు వచ్చిందని మేము సర్పంచం అయిపోయినామని మురుస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో నోటికాడి ముద్దను గుంజుకోవద్దు, మా అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు, మా ఆత్మగౌరవాన్ని బజార్ పాలు చేయొద్దు. కాబట్టి దయచేసి ఇవాళ త్వరలోనే ఒక 2-3 రోజుల్లోనే అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులతోటి హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం. అన్ని పార్టీల ఆఫీసుకు పోయి మేమే కలుస్తాం. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని కలుస్తాం, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని కలుస్తాం, సిపిఐ పార్టీ సెక్రటరీ సాంబశివరావు గారిని, సిపిఎం పార్టీ సెక్రటరీ జాన్ వెస్లీ గారిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలుస్తాం, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా కలుస్తాం. దయచేసి ఈ విషయంలో ఎవరైనా కోర్టుకు పోయిందనుకో, మీ పార్టీలో ఉంటే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎవరైనా పార్టీలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కోర్టుకు పోతున్నారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే. ఈ రిజర్వేషన్లు అందరూ ఒక్కటైతే ఎవడు పోడు. ఒకవేళ కోర్టుకు పోయినా కోర్టుకు కావాల్సినటువంటి మెటీరియల్ ఇవాళ ఇప్పటికే ప్రక్రియ, ఇవాళ కావాల్సినంత మెటీరియల్ ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి దయచేసి దీని మీద కాలయాపన చేసి ఈ రవాణా కాష్టం లాగా రిజర్వేషన్లు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తేనె తుట్టె లాంటిది. గతంలో రిజర్వేషన్లు వచ్చినప్పుడు మండల్ కమిషన్ కానీ, మురళీధర్ కమిషన్ కానీ, అనంతరాం కమిషన్ కానీ ఆ కమిషన్ల సిఫార్సు అమలు చేయాలని దేశంలో జరిగినప్పుడు రైలుగా అయిపోయినాయి. దేశమంతా అట్టుడికిపోయింది. 0.5% ఉన్నోడు, 5% ఉన్నోడు ఊర్లు వదిలి పారిపోయారు. ఎక్కడో తల దాచుకున్నారు. భార్య బిడ్డలను వదిలిపెట్టి పారిపోయారు. మీ ఇష్టం. మరి రవాణా కాష్టంలాగా రావాలి, రగులాలేది, తేనె తుట్టల్లాగా రగులాలే. 60% ఉన్న బీసీల గొంతుకు వస్తాం. వాళ్ళు అమాయకులు అనుకుంటే అమాయకులు కాదు, బీసీలు మంచోళ్ళు. మర్యాదిస్తే మర్యాదిస్తారు, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తిరుగుబాటు చేస్తారు, వెంటబడి తరుముతారు అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, కొండ సురేఖ గారికి, వాకాటి శ్రీఆర్ ముదిరాజు గారికి, కేబినెట్ మంత్రులకు అభినందనలు తెలియజేస్తూ, ఈ రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు కావాలి, స్థానిక ఎన్నికలు జరగాలి. దీని మీద ఈ జరిగే వరకు, మొత్తం రిజర్వేషన్లు జరిగే వరకు బీసీ సంఘాలుగా మేము డేగ కన్నుతో ఉండి ఈ రిజర్వేషన్లు రక్షించుకొని, రిజర్వేషన్లు వ్యతిరేకులు ఎవరో, రిజర్వేషన్ రక్షకులు ఎవరో ఈ రిజర్వేషన్ల విషయంలో తేలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ద్రోవులోడో, బీసీలకు దోస్తులోడో ఈ రిజర్వేషన్ల ద్వారా తేలిపోతుంది. కాబట్టి దయచేసి దీని మీద ఎలాంటి న్యాయ వివాదాలకు, న్యాయ చిక్కులకు, గజిబిజి గారడి విద్యలకు తెరలేపకుండా, చీకటి కుట్రలకు తెరలేపకుండా, బీసీల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, బీసీల యొక్క డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు, సభ్య సమాజం, అగ్రకుల సమాజం సహకరించాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వాస్తవంగా మేకలకు తోడేళ్ళు ఎప్పుడు కాపలాగా ఉండయి, ఇది వాస్తవం. ఒకవేళ ఆమె అనుకోవచ్చు మా పోరాటం వల్లనే అని, కానీ మీ పోరాటమే నిజమైతే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలి. 2, బీసీ మంత్రులను, ఎస్సీ మంత్రులను ఎందుకు బర్తరఫ్ చేసిరో సమాధానం చెప్పాలి. 3, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా, ఒక పార్టీ అధ్యక్షునిగా బీసీ చేస్తారా చెప్పాలి. ఫస్ట్ కవిత గారు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. మీ ఇంట్లోనే సామాజిక న్యాయం లేదు. నేను అడుగుతున్న, సూటిగా అడుగుతున్నా. నేను అందుకనే
రాజకీయ పార్టీలకు అప్పీల్ చేసిన దానికి ఓదలుచుకోలేదు. కేసీఆర్ గారు కులగణనలో ఎందుకు పాల్గొనలేదు? కేటీఆర్ గారు కులగణనలో ఎందుకు పాల్గొనలేదు? కిషన్ రెడ్డి గారు ఎందుకు కులగణనలో పాల్గొనలేదు? అందుకనే ఈ తొవ్వితే వెళ్తూ ఉంటాయి. దయచేసి ఈరోజు ఆమె ఈ పొత్తుల ఇత్తేసి నాది కూడా భాగస్వామ్యం ఉందని అనొచ్చు, అనుకోని పెద్ద తప్పేం లేదు. కానీ ఇది పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా మొదటి నుంచి మేము చేస్తున్న పోరాటం. మేము పోరాటం మొదలుపెట్టినప్పుడు గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు ఆమె జైల్లో ఉన్నది, ఆమె లేనేలేదు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మధుసూదన్ చారి గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, బండ ప్రకాష్ గారు, బీసీ సంబంధించిన నాయకులు తమిళనాడు పోయి ఒక రిజర్వేషన్ల మీద స్టడీ చేసి బీసీల విషయంలో మాట్లాడారు. మేము వాళ్ళని స్వాగతిస్తున్నాం, వాళ్ళు బీసీ బిడ్డలుగా మాట్లాడేది, ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది మాది. కానీ కవిత గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళి వచ్చారో పార్టీలో వస్తున్నటువంటి బీసీ నాయకులను తొక్కేసి బీసీ వాయిస్ లేకుండా చేసి ఒక జాగృతి పేరు మీద ఆ బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి బీసీ నాయకత్వాన్ని తొక్కేయడానికే బీసీ వాయిస్ అందుకుంది తప్ప నిజంగా బీసీలకు న్యాయం జరగడానికి ఆమె బీసీ వాయిస్ ఎత్తుకోలేదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. గతం వేరు, ఇప్పుడు వేరు. గతంలో ఇంతకుముందు చెప్పినట్టు సమగ్ర కులగణన జరగలేదు, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలేదు. సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఫస్ట్ మీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన జరగాలి. ఆ కులగణన జరిగిన తర్వాత సామాజిక రాజకీయ వెనుకబాటుతనం ఎంతుందో నిర్ధారించాలి. నిర్ధారించిన తర్వాత రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలని చెప్పింది. కాబట్టి ఇప్పుడు కావలసినటువంటి పారామీటర్ బీసీ రిజర్వేషన్లు 42% పెంచుకోవడానికి కావలసిన పారామీటర్ అన్ని ప్రభుత్వం చేసింది. న్యాయబద్ధంగా న్యాయ ప్రక్రియ ద్వారా చేసింది, శాసన ప్రక్రియ ద్వారా చేసింది. కాబట్టి భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి దయచేసి ఎవరన్నా ఇబ్బందులు వస్తాయని చెప్పి న్యాయస్థానాలు పోయి సమయం వృధా చేసుకొని డబ్బులు వృధా చేసుకొని బీసీలకు బద్ధశత్రుగా మారొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలలో కూడా నేను ఇంతకుముందే మొదలుగా చెప్పిన కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమే. ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కరు రకంగా ఒకరు వెలువిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు జీవో ఇస్తే సరిపోతుందని చెప్పారు కదా వీళ్ళే. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టి బీసీలకు జీవో రూపంలో రిజర్వేషన్ అమలు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధికి రాదు. రిజర్వేషన్లు రాజ్యాంగం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మీరు పెంచుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మీరు ఈ రిజర్వేషన్ పెంచాలని బీసీ సంఘాలుగానే డిమాండ్ చేశారు కదా. అన్ని డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీసి జీవో తీసుకొస్తుంటే పాతపాట వాడితే దానికి ఒక రాజకీయంగా ఒక ఇడన్ ఎజెండా ఉంటుంది తప్ప నిజంగా బీసీల ప్రయోజనాలు కావాలని అనుకున్న వాళ్ళు మాత్రం ఏది చేసినా బీసీలకు. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన, ఓవైపు కేంద్రం నుంచి 3 నెలలుగా ఆమోదం తెలపాల్సినటువంటి బిల్లు ఆగిపోయింది, అక్కడనే మూలుగుతున్నది. 2, హైకోర్టు మెడ మీద కత్తి పెట్టింది, స్థానిక ఎన్నికలు చేస్తావా చేయవని. 3, నువ్వు సస్తవో బత్తవో మాకు అనవసరం రేవంత్ రెడ్డి, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని మేము పోరాటం చేస్తున్నాం. ఈ 3 క్లిష్ట పరిస్థితుల్లో